నేల చూడకుండా డాన్స్ వేసే ఒకే ఒక్క మెగాస్టార్. నేల ఎవరు చూడకుండా డాన్స్ ఇప్పటి వరకు వచ్చిన హీరోల్లో నేల చూడకుండా డాన్స్ వేసే స్టార్ లేడు. ఒక్క మెగాస్టార్ నేల చూడకుండా డాన్స్ వేస్తాడు. అది ఆయన, ఇది దట్ ఈస్ మెగాస్టార్. మన బాస్ కి మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డే ఇంకా ముందు జరుపుకోవాలి. ఇంకా టాలీవుడ్కి ఎన్నో మంచి సినిమాలు అందించారు సినిమాలు. బట్ ఇంకా ఆయన ఉండే ఏజ్కి ఆయన డాన్స్కి అసలు సంబంధం ఎక్కడ ఉండదు. ఆయన ఏజ్కి వేసే డాన్స్ ఇంతవరకు అలాంటి ఏజ్లో ఎవడు వేయలేదన్నమాట ఇంతవరకు. సినిమా చూడడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం. టికెట్ హైదరాబాద్ దొరకక ఇక్కడికి వచ్చి మరి చిరంజీవి కోసం ఇక్కడ ఇందిరా సినిమాకి వచ్చినాం. ఇక్కడ జై మెగాస్టార్, జై పవన్ కళ్యాణ్. అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు నేను చిన్నప్పుడు చూసిన, ఇప్పుడు మళ్ళీ సినిమా మళ్ళీ ఆ మెమరీస్ అన్ని రిలీవ్ చేసుకుంటే అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. మళ్ళీ నేను ఆల్రెడీ 8 o'clock షోకి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు 11 o'clock షోకి వెళ్తున్నాను నేను. అట్లుంది. అండ్ మణి శర్మ బీజిఎం కానీ సాంగ్స్ కానీ అసలు ఇరగొట్టేసిండు. మళ్ళీ సాంగ్స్ కోసమే మళ్ళీ పోతున్నాను నేను సినిమాకి. మెయిన్ సాంగ్స్ అసలు ఇంకా అదే. మళ్ళీ ఇంకా చిరంజీవి సినిమాలు మళ్ళీ రావాలి. మళ్ళీ ఇంకా వేరే సినిమాలని ట్యాగ్ ఓవర్ అట్లాంటివి రిలీజ్ చేయాలని కోరుకుంటాను. ఇందిరా గురించి చెప్పాలంటే చెప్పలేము. కాకపోతే అప్పుడు నేను 30 ఏళ్ళ వయసు ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రిలీజ్ అని 8 గంటలకు వచ్చిన టికెట్ దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. చిరంజీవి అంటే నేను దేవుడిని మొక్కను. దేవుడిని అంటే నేను మొక్కను. అడగతేనే వాళ్ళకి డబ్బులు వేస్తాను. ఎవరిని వచ్చారంటే వాళ్ళకి ఫుడ్ పెట్టిస్తా తప్ప డబ్బులు ఎవరికి వేయను. ఇందిరా సినిమా అంటే నాకు ఒక దేవుడు. ఎందుకంటే ఆయన 10 మందికి అన్నదానం చేస్తాడు, 10 మంది రక్తదానం చేస్తాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు. సినీ ఫీల్డ్ గా అందరికి హెల్ప్ చేసే ఒకే ఒక్క స్టార్ అంటే ఒక్క మెగా స్టార్. అందుకని ఆ చిరంజీవి అంటే మాకు అంత అభిమానం. మళ్ళా వేసినా మేము మా ప్రాణం పోయే వరకు చిరంజీవి ప్రాణంతో ఒకే ఒక్క మెగా స్టార్. డాన్స్ లో మాత్రం ఒకే ఒక్క మెగా స్టార్. ఆప్యాయత, ఆ పిల్లల్ని బాగా చూసుకోవడం, దానికోసం ఆయన తల వంచినాడు. అదే తల వంచడం అంటే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నగ్గాలో పవర్ స్టార్ కే తెలుసు. అలాంటిది మా మెగాస్టార్ ముందే తెలుసు, అన్నయ్య కాబట్టి. అందుకే మాకు అన్నయ్య దేవుడు, అన్నయ్య మెగాస్టార్. 18 వచ్చిన అయిపోయినా. ఇప్పుడు చూసినాను. అప్పుడైతే డైలీ ఒకరు షో చూసిపోయేవాళ్ళము. ముందాగేసి కూడా గలాట్ చేసేవాళ్ళము. అబద్ధం చెప్పలేదు, ఆనందం వేరే. అప్పుడు యూత్. కానీ ఇప్పుడు కూడా నేను పిల్లలు ఉన్నా కూడా యూత్ గానే మెయిన్ డ్రెస్ వేసుకొని 8 మందిని పిలుచుకొచ్చినాను. 8 మంది టికెట్లు పెట్టి పిలుచుకొచ్చినాను. ఎందుకంటే ఇది మాకు పోవటం లేదు. మేము చచ్చే వరకు మెగాస్టార్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ బాస్ ఈజ్ బాస్. ఒకటే టాలీవుడ్ కి ఒకటే మెగాస్టార్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా చెప్పినాడు నాకు ఇన్స్పిరేషన్. బాసే కదా. మెగాస్టారే. ఎప్పటికీ ఆయన గ్రేస్ తగ్గదు. ఇంకా మనిషి మాకు మ్యూజిక్ అంటారా బాక్సులు పగిలిపోతాయేమో అనిపించేసింది. అట్లా మ్యూజిక్ ఇచ్చినాడు. మనకి సిద్ధార్థ థియేటర్ చూస్తా అంటే అసలు స్క్రీన్ సరిగ్గా లేదనమాట. సౌండ్ మడుకు దంచేసి పెట్టినారు. సీన్ ఎంత గుంసొస్తా తెలిసిన. అసలు సీన్ కి ఎంజాయ్ చేసినాము. అసలు ఎక్కడ కానీ మనకి డిసప్పాయింట్ అనేది లేదు. సినిమా మొత్తము మాస్కే మాస్. అది బాస్ కదనా, మనం చెప్పలేమా. బాసే అనమాట. సో ఇంతలో ఏం ఇది ఉండదు. ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో రక్తదానాలు అన్ని పెట్టినారు. సో ఆయన అలాగే ఉండాలా. ఇంకా టాలీవుడ్ ని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలనేది మాకు ఇది. మణి శర్మ గురించి ఏం మాట్లాడతామన్నా, అసలు పిచ్చి పీక్స్ కొట్టినాడు అట్లా. అప్పుడంటే మణి శర్మనే ఫేమస్. వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారే. ఎంత తీసుకున్నా కానీ మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ పిచ్చ పీసగా కొట్టినాడు మెగాస్టార్ కి. డిఫరెంట్. ఆయన మెగాస్టార్ నడుచుకొని కొడతారు. బీజిఎం పిచ్చిలు వేసిపోతుంది. బ్లాక్ బస్టర్ అవన్నీ కాదు కానీ సినిమా అంత బంపర్ హిట్ అంతే. మా నాన్నగారు చూసేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ హిట్.